ఆదికాండం 37వ అధ్యాయంలో ప్రారంభమైన యోసేపు చరిత్రలో 37:5-11 వాక్యాల ప్రకారం చూస్తే దేవుడు యోసేపును దర్శిస్తూ ఉన్నాడు, రకరకాల దర్శనాలు ఇస్తూ ఉన్నాడు. అన్నదమ్ములు అతని మీద అసూయపడ్డారు, అన్నదమ్ములు అతన్ని తొలగించుకోవాలని కోరుకున్నారు, అతన్ని అడ్డు తొలగించాలని ఆశపడ్డారు. ఒక రోజున యోసేపును అన్నదమ్ములే స్వయంగా చంపాలని నిర్ణయించుకుంటే ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. మన సహోదరుడు కదా, చంపొద్దులే, గోతిలో వేద్దాము అని అందరినీ ఒప్పించి గోతిలో వేయించాడు. ప్రియమైన వారలారా, మీరు ఏ విధమైన డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో, నిరాశ నిస్పృహల్లో ఉన్నారో, ఆ నిరాశ నిస్పృహ నుండి మిమ్మల్ని తొలగించటానికి, మిమ్మల్ని విడిపించి మీకు నిరీక్షణ కలగజేయటానికి, మిమ్మల్ని ఆ నిరాశ నుండి తప్పించటానికి దేవుడు ఎప్పుడు కూడా ఒకడిని మీ పక్షంగా కార్యం చేసే ఒక వ్యక్తిని ఎప్పుడు మీ పక్షంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం, మీరు దేవుణ్ణి ప్రేమించేవారు. రోమా 8:28 ప్రకారం దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి, కానీ కీడు పొరపాటును కూడా మీకు జరగదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యోసేపుని చంపాలనుకున్నారు, కానీ దేవుడు ఒక దుర్మార్గుడి మనస్సు మార్చి మిగిలిన అన్నదమ్ములందరినీ ఒప్పించి చంపొద్దులే, గోతిలో వేద్దాము అనేటట్లుగా చేశాడు. మిమ్మల్ని ద్వేషించిన వారే, మిమ్మల్ని దూషించేవారే, మిమ్మల్ని అసహించుకునేవారే మనసు మారి మీ పక్షంగా సహాయం చేయటానికి వారే ఒక రోజున మీకు అండగా నిలబడతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను సమూల నాశనం చేయాలనుకున్న వ్యక్తి నీ పక్షంగా నిలబడి నీకు మేలు చేసేటట్లుగా నా దేవుడు చేస్తాడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు చేస్తాడు. ఎంత మేలు చేస్తాడో తెలుసా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే నిరీక్షణ కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. శ్రమల కొలిమిలో కాలుతున్న యోబు, చిల్ల పెంకుతో తను తాను గీరుకుంటున్న యోబు, భార్య దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పగా, నా భార్య నా దేవుణ్ణి నేను దూషించను, నా దేవుణ్ణి నేను పొరపాటును కూడా దూషించను, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా దేవుని కృప మాత్రమే. 2 సామ్యూయల్ 6th చాప్టర్లో ఎవడా నీచుడు రోడ్డు మీద గంతులు వేస్తున్నాడు, ఎవడా నీచుడు పనికత్తలారా అన్నది సౌలు కుమార్తె అయిన మీకాలు. ఆ నీచుడు ఎవడో కాడు, తన భర్త అయిన దావీదు ఎవరో కాదు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు సింహాసనాసీనుడు. అలాంటి మహారాజును పట్టుకొని ఎవడే ఆ నీచుడు? ఆ నీచుడే అందరినీ ఆశీర్వదించి తన ఇంటికి వచ్చాడు. మరొకసారి మాట్లాడుతుంది, నీచుడు ఒకడు ఎగిరినట్లుగా. ఏంటి ఆ ఎగుర్లు, ఆ గంతులు? నాకెంత అసహ్యంగా ఉంది. నీ భార్య అయినందుకు నేను సిగ్గుపడుతున్నానంటుంది ఆ దుర్మార్గురాలు. దావీదు అంటాడు, నా భార్య, నువ్వు ఇంకా నన్ను అసహించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు నన్ను అసహించుకునేంతగా నా దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలని ఆశపడుచున్నాను, కానీ నాకు శక్తి చాలట్లేదని బాధపడుతున్నాను. నా దేవుడు ఎవరో తెలుసా? నా భార్య, నీ తండ్రి నన్ను తరుముతుండగా కెయిలా ప్రాంతంలో నా దేవుడు తన హస్తాల నీడలో నన్ను దాచాడు. నీ తండ్రి నన్ను తరుముతుండగా నీ తండ్రి చేతికి చిక్కకుండా నన్ను కాపాడాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను సింహాసనాసీనుడిగా చేశాడు. ఇంతకంటే నా దేవుడు నాకేం చేయాలి? నువ్వు ఎంత అసహించుకున్నా నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను. యోబు అంటున్నాడు,
నా దేవుణ్ణి నేను దూషించలేను, నా దేవుణ్ణి నేను ఘనపరుస్తానే కానీ దూషించను. యోబు నిరీక్షణ కోల్పోలేదు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మీరు చదువుకుంటే యోబు రెట్టింపు ఆశీర్వాదాలు అనుభవించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిరీక్షణ కోల్పోవద్దని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. యోసేపు గోతిలో పడ్డాడు, అన్నదమ్ములు గోతిలో వేశారు, కానీ యోసేపు నిరీక్షణ కోల్పోలా, దైవ భక్తిని కోల్పోలా. నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. అన్యాయంగా నా అన్నలు నన్ను గోతిలో వేశారే అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత జరిగిందేంటో తెలుసా? ఆ 12 మందిలో మరొక దుర్మార్గుడు ఎవడైనా చంపేస్తాడేమోనని దేవుడు తన ప్రణాళికను మరలా సిద్ధపరిచాడు. సెకండ్ ప్లాన్ వేసాడు దేవుడు. యోసేపు యొక్క డిసప్పాయింట్మెంట్లో దేవుడు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. యోసేపు యొక్క నిరాశలో దేవుడు జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. మీరు ఏ నిరాశలో ఉన్నారో మీ పక్షంగా దేవుడు జోక్యం చేసుకోవడం ఈ రోజు నుండే ప్రారంభించబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. అది మీ ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా మీరు నిరీక్షణ గలవారిగా ఉండండి. ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు మీ పక్షంగా. ఆయన సహాయం మీ పక్షంగా ప్రారంభమవుతుంది. నా దేవుడు వినేవాడు, చూసేవాడు, మాట్లాడేవాడు, సహాయం చేసేవాడు. నిర్గమకాండం 3, 7, 8, 9 వాక్యాల ప్రకారం ఆయన వింటాడు, చూస్తాడు, మాట్లాడతాడు, సహాయం చేస్తాడు. చేతగాని వాడు కాదు, సేవలేని వాడు కాదు, సర్వ సృష్టికి ఆధారభూతుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మీరు ధన్యులు. గాడ్ సెకండ్ ప్లాన్ రెడీ చేశాడు. మిద్యానీయులనే వర్తకులు వచ్చారు ఆ ప్రాంతానికి. ఈ 12 మందిలో ఎవరైనా మరలా మనసు మారి యోసేపును చంపుతారేమో అని గమనించిన దేవుడు వర్తకులు నా చోటకి పంపిస్తే వారందరూ కలిసి వర్తకులకు అమ్మి వేశారు యోసేపుని. 39వ అధ్యాయం ఆది కాండంలో యోసేపు పోతీఫరు ఇంట చేరాడు. దేవుడు అతనికి ఎప్పుడు తోడుగానే ఉంటున్నాడు. ఓన్లీ ద రీజన్, అతడు నిరీక్షణ కోల్పోలేదు. శ్రమల కొలిమిలో ఉన్నాడు, కాలుతూ కూడా ఉన్నాడు, కానీ నిరీక్షణ కోల్పోలేదు. సంఘమా, ఎప్పుడు నిరీక్షణ కోల్పోవద్దు. నీ వారే నీకు దూరమైన, ఎడబాటే నీ జీవితంలో కలిగిన, అన్నదమ్ములే నిన్ను ద్వేషించిన, ఆకలి దప్పులే నీకు కలిగిన, ఆక్రందనలే నీకు అన్నపానాలుగా మారిన, నిరీక్షణ కోల్పోవద్దని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిరీక్షణ కోల్పోతే సాతాను కాళ్ళ కింద నువ్వు చితక తొక్కబడతావు. నిరీక్షణ కలిగి ఉంటే ఒక రోజున సాతాను నీ కాళ్ళ కింద నలిగిపోతాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. నా ప్రభు నమ్మదగిన వాడు, నా ప్రభు నమ్మదగిన వాడు, మీ ప్రభు నమ్మదగిన వాడు. 2 Thessalonians 3rd chapter 2nd verse. మీ ప్రభు నమ్మదగిన వాడు, మీ ప్రభు అన్యాయస్తుడు కాడు, మీ ప్రభు విడవడు, ఎడబాయడు, నరమాత్రుడు, నిన్నేమి చేయలేడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. నరమాత్రుడు నిన్నేమి చేయలేడు. ఆయన నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. త్వరగా భూమి మీదకి యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆషామాషి దేవుణ్ణి నమ్ముకోలేదు, అద్భుతకరుడైన దేవుణ్ణి నమ్ముకున్నారు, పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకున్నారు. మీ కులం మిమ్మల్ని ఆ యేసు నమ్మేటట్టుగా చేయలా, మీ మతం చేయలా, మీ హృదయం మీరు యేసుకి ఇచ్చారు కనుకనే యేసు మిమ్మల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోతీఫరు ఇంట 39వ అధ్యాయం 9, 10 వాక్యాలు చూస్తే, పోతీఫరు భార్య, నీవు చాలా అందంగా ఉన్నావు, కానీ నేను నీతో శయనించను. నా యజమానుడు ఈ ఇంట ఉన్న సమస్తం నాకు అప్పగించాడు, నిన్ను తప్ప నువ్వు ఆయనకి సొంతం. నీతో పాపం చేస్తే
దేవుడు నాకు ఇచ్చిన శరీరంతో పాపం చేసినట్టే. నీతో పాపం చేస్తే నా దేవునికి విరోధంగా నేను పాపం చేసినట్టే. అప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉండడం. ఈ దేహం దేవుని ఆలయం. ఈ దేహంతో బూతులాడిన, ఈ దేహంలో సిగరెట్ పెట్టిన, ఈ దేహానికి మందిచ్చిన, ఈ దేహంతో ఏ అపవిత్రమైన కార్యాలు చేసినా ఈ దేహాన్ని మనకిచ్చింది దేవుడు. 1 కొరింథీ 3:16 ప్రకారం మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీరు ఎరుగరా? నాకు తెలుసు పొతిఫర్ భార్య, నేను దేవుని ఆలయాన్ని, నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని, నేను నీతో పాపం చేయలేను. మరొక శ్రమ, చేయని తప్పుకి చెరసాలలో పడ్డాడు. వెంటనే గాడ్స్ అపాయింట్మెంట్ రెడీగా ఉంది. దేవుడు నియమించిన జైలు అధికారి యోసేపుని సంరక్షించడానికి సిద్ధముగా పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఎక్కడికక్కడ మీకు సహాయకుల్ని నా దేవుడు అమర్చి పెడతాడు. నిరీక్షణ కోల్పోతే దేవుని సహాయం మీకు దొరకదు. మనుషుల మీద ఆధారపడితే దేవుడి సహాయం మీకు దొరకదు. ఎవ్వడు మీకు మేలు చేయలేడు. నా దేవుడు మాత్రమే మీకు మేలు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జైలులో కూడా యోసేపుకు దేవుడు తోడుకున్నాడు. 40 అధ్యాయుల్లో ఫరో దగ్గర పనిచేసే భక్ష్యకారుడు, పానదాయకుడు, పనివారు జైల్లో పడ్డారు. వారు కలలుగా అన్నారు. కలల భావాన్ని యోసేపు వారికి చెప్పాడు. 41 అధ్యాయంలో భక్ష్యకారుడు మరణించాడు, పానదాయకుడు మాత్రం మరలా రాజ ఉద్యోగంలో చేరాడు. పానదాయకుడు యోసేపుని మర్చిపోయాడు. నువ్వు నీతిమంతుడిలా కనపడుతున్నావు, నేను రాజుకు చెప్తాను, వెళ్ళి నువ్వు మంచోడు అని, త్వరలో నిన్ను చెరసాల నుంచి విడిపిస్తాను అన్నాడే కానీ మరలా ఉద్యోగంలో చేరి తన కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మరలా యోసేపుని మర్చిపోయాడు. డిసప్పాయింట్మెంట్. యోసేపు ఎదురు చూశాడు, కానీ మనుషుల సహాయం వ్యర్థమని యోసేపుకు తెలుసు. తాను ఆరాధించే దేవుని మీద మాత్రమే నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని మీద నిరీక్షణ ఉంచినందున దేవుడు ఐగుప్తు రాజైన ఫరోకి కల తెప్పించాడు. ఐగుప్తు దేశంలో 7 ఏళ్ల కరువు కలగబోతుందని, 7 ఏళ్ళు సమృద్ధి సంవత్సరాలు రాబోతున్నాయని ఫరోకి కల తెప్పించాడు. కళ ఫరోకి అర్థం కాల. కళను వివరించగలిగిన వాడు ఎవడు కనవల్ల. తన రాజ్యంలో శకునగాండ్రు, మంత్రగాండ్లు, జ్యోతిష్యులు ఎవడు ఫరో కనిన కళకు అర్థం చెప్పలేకపోయారు. 41:9 ఆదికాండంలో అప్పుడు పానదాయకుడు తన తప్పు తెలుసుకొని ఫరో రాజుతో, రాజా, జైల్లో నా కళకి అర్థం చెప్పి నేను ఈ ఉద్యోగంలో చేరటానికి కారకుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి నేను సహాయం చేస్తానన్నాను, కానీ నేను అతన్ని మర్చిపోయాను, నన్ను క్షమించండి, అతన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. గాడ్స్ అపాయింట్మెంట్. మీరు కూడా చాలా సందర్భాల్లో డిసప్పాయింట్ అయ్యారు. మీ ప్రమోషన్స్ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు, మీ కుటుంబ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు, మీ పిల్లల గురించి మీరు ఏదో ఆలోచించి డిసప్పాయింట్ అయ్యారు. కంగారు పడకండి. గాడ్స్ అపాయింట్మెంట్ ఈజ్ నియర్. దేవుని యొక్క ప్రణాళిక మీకు దగ్గరగా ఉంది. దేవుని సహాయపు హస్తం మీకు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా సహాయము ఇవ్వగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పానదాయకుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఫరో రాజు యోసేపుని పిలిపించాడు. నీ వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడున్నాడు అని ఫరో యోసేపుకు కితాబ్ ఇచ్చాడు. ఫరో కల భావాన్ని యోసేపు తెలియజేశాడు. ఫరో రాజు సింహాసనాన్ని దిగి ఐగుప్తు ప్రధానమంత్రిగా
యోసేపును అభిషేకించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నిరీక్షణ ఎంత గొప్ప కార్యం చేస్తుందో తెలుసండి. నిరీక్షణ, దేవుని మీద నిరీక్షణ, దేవుడు చేస్తాడన్న నమ్మకం, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, ఇదే విశ్వాసం. యేసు ప్రభుతోనే తిన్నారు, యేసు ప్రభుతోనే పడుకున్నారు, యేసు ప్రభు చేసే అద్భుతాలు చూశారు. ప్రభువా, ఈ దరిద్రులు మనం చేర్చుకోవట్లేదు కదా, ఆకాశం నుంచి అగ్ని దిగిరమ్మంటావా, ఆజ్ఞాపించమంటావా అంటున్నాడు శిష్యుడు. చంపేద్దామనే, చక్రం తిప్పేద్దామనే, భూచక్రం తిప్పేసి మెడ కోసేద్దామనే. యేసు ప్రభు మెడలు కోసేసేవాడు కాదు, మెడలు అతికించేవాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మరణమునందు వాడు మరణమును పొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుట మేలు, ఇదే యెహోవా వాక్కు. దుష్టులు మరణమొందుట నాకేమాత్రము ఇష్టము లేదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే మేలు, ఇదే యెహోవా వాక్కు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాసనాసీనుడిగా యోసేపుని చేశాడు దేవుడు. ఫరో తర్వాత ఫరో అంతటి అధికారిగా దేవుడు నియమించాడు. 45వ అధ్యాయంలో మీరు 4-5 వాక్యాలు చూస్తే, తన అన్నదమ్ములు కరువు కాలంలో ఆహారం లేక అలమటించిపోతూ, తన తమ్ముడు యోసేపు అనే సంగతి, ఇక్కడున్నాడనే సంగతి తెలియక యోసేపు పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశారు. భిక్షం ఎత్తుకోవటానికి వచ్చారు అన్నదమ్ములు. ఏం చేయాలనుకున్నారు? గోతిలో వేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. గోతిలో వేశారు. కానీ దేవుడు గోతిలో నుండి సింహాసనానికి తీసుకెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. మీలో ఎవరినైనా వాడు మింగటానికి రెడీగా ఉన్నాడు. కానీ మీరు వాడికి దొరకకూడదంటే మీ దేవుని మీద మీకు నిరీక్షణ ఉండాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా బిడ్డ విషయంలో అద్భుతం చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా భర్త విషయంలో అద్భుతం చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, అద్భుతం చేస్తాడు. సహోదరి, నిరాశ నిట్టూర్పులు కలగజేస్తుంది. నిట్టూర్పు నాశనానికి నడిపిస్తుంది. ఒకవేళ నిరాశలో నువ్వు ఉండటం సహజమే. నా ఎడబాటుని బట్టి నేను నిరాశపడ్డాను. మీ కుటుంబాల్లో కలిగే కన్నీటిని బట్టి మీరు నిరాశ పడతారు. కానీ నాకు ఒక నమ్మకం ఏంటో తెలుసా? నా దేవుడు నమ్మదగినవాడు. నాకు ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణే నన్ను ఈ రోజున సేవలో 3 సంవత్సరాలుగా అనేక ప్రాంతాలకు విస్తారంగా నడిపిస్తుంది. ఆ నిరీక్షణే యోసేపుకి తగిన సమయంలో దేవుడు సహాయం చేసినట్టుగా ఎక్కడికక్కడ తన మనుషుల్ని దేవుడు పెట్టాడు. దుర్మార్గుడే యోసేపుని జ్ఞాపకం చేసుకొని మేలు చేసినట్టుగా దేవుడు చేశాడు. గోతిలో వేసిన వారే యోసేపు పాదాల చెంత సాగిలపడ్డారు. మాకు ఆహారం పెట్టమన్నారు. తను తాను బయలుపరుచుకుంటూ అంటున్నాడు, అన్నలారా, నేను మీ తమ్ముడైన యోసేపుని. మీరు నాకు కీడు చేశారని భావించకండి. మన ప్రాణ రక్షణ కొరకే దేవుడు నన్ను గోతిలో వేయించాడు, ఐగుప్తుకు తెచ్చాడు, ఈ సింహాసనంలో నన్ను కూర్చోటేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వాడి లక్షణం ఏంటో తెలుసండి? నిరీక్షణ కలిగిన వాడు విశ్వాసాన్ని కోల్పోడు. నిరీక్షణ కలిగిన వాడు పాపం చేయడానికి ఇష్టపడ్డు. నిరీక్షణ కలిగిన వాడు నిరాశలో కూడా నా దేవుడు చేస్తాడని నమ్ముతాడు. నిరీక్షణ కలిగిన వాడు తనకు జరిగిన కీడు కూడా మేలు కొరకే జరిగిందని సాక్ష్యం చెప్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కలిగిన దైవజనుడు కానీ, నిరీక్షణ కలిగిన విశ్వాసి కానీ తనకు జరిగిన కీడును కూడా మేలు కొరకే జరిగిందని సాక్ష్యం ఇస్తాడు.
ఈ సాక్ష్యాన్ని విన్న దేవుడు నీ పక్షంగా రెట్టింపు మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 49వ అధ్యాయం ఆది కాండంలో ఇలాంటి నిరీక్షణ కలిగిన యోసేపు ఫలించెడు కొమ్మగా మారాడు. యోసేపు ఫలించెడు కొమ్మ. యోసేపు ఫలించెడు కొమ్మ అయ్యాడు. నీవు ఫలించెడు కొమ్మగా మారాలంటే నిరాశ నిస్పృహలు నీలో ఉన్నాయి, కాదనే దానికి లేదు. అది అనారోగ్యమే కావచ్చు. ప్రతి విషయంలో కూడా నిరాశ నిస్పృహలు మనలో ఉన్నాయి. కానీ నిరీక్షణ మాత్రం కోల్పోకండి. 2024లో ప్రభు మాట్లాడుతున్నాడు, నిరీక్షణ కోల్పోవద్దండి. నిరీక్షణ కోల్పోతే మహాప్రమాదం అండి. మిమ్మల్ని ప్రభు విమోచించింది మీరు నిరీక్షణ లేని వారిగా బ్రతకటం కోసం కాదు, నిరీక్షణ గలవారిగా బతకాలని, రెట్టింపు మేలు మీకు చేయాలని. ఆయన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడండి. యోసేపు నిలిచాడు, ఫలించాడు, కొమ్మగా మారాడు. చివరికి మనం చదువుకున్న మూలవాక్యం 50:20 అంటారు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నాకే కాదు మేలు, మనకు మేలు కలిగింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నీ కుటుంబం నీకు కీడు చేయాలనుకుంటే, నీ సంఘం నీకు కీడు చేయాలనుకుంటే, నీ ఉద్యోగం చేసే స్థలం నీకు కీడు చేయాలనుకుంటే, నీవు నిరీక్షణ గల వ్యక్తివైతే నీకు కీడు జరగదు, మేలు జరుగుతుంది. నీకు మాత్రమే కాదు, నీ కంపెనీకి అంతటికి కూడా మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక రోజున ఆ అధికారి వచ్చి నిన్ను తన దగ్గర కూర్చోబెట్టుకునే స్థాయికి దేవుడు నడిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అదే 50వ అధ్యాయం చివరిలో యోసేపు చెప్తున్నాడు, దేవుడు ఒక రోజున మనల్ని దర్శిస్తాడు. మీరు నా ఎముకల్ని ఐగుప్తులో పాతి పెట్టద్దు, వాగ్దాన దేశంలోనే పాతి పెట్టండి. గోతిలో పడ్డవాడు ప్రవక్తగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ ఎంత గొప్ప కార్యం చేసింది చూసారా? నిరీక్షణ ఒక సామాన్యుణ్ణి ప్రవక్తగా మార్చింది. నిరీక్షణ ఒక సామాన్యుణ్ణి సింహాసనాసీనుడిగా చేసింది.